హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. టెట్ అండ్ డిఎస్సికి టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం 5th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నెంబర్స్. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది, స్మాలెస్ట్ నెంబర్ ఏది అని చెప్పాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని చూసుకోవాలి. ఈ 4 నెంబర్స్ లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1, 2, 3, 4, 5. అన్ని నెంబర్స్ లో కూడా 5 డిజిట్సే ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 డిజిట్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ డిజిట్ ని కంపేర్ చేసుకోవాలి. ఈ అన్ని నెంబర్స్ లో కూడా ఫస్ట్ డిజిట్ సేమ్ ఉంది, సో సెకండ్ డిజిట్ ని కంపేర్ చేసుకోవాలి. సెకండ్ డిజిట్ కూడా సేమ్ ఉంది, సో థర్డ్ డిజిట్ చూసినట్టయితే 4, 8, 3, 5. 4, 8, 3, 5 లో 8 ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్. సో 15,892 ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్. నెక్స్ట్ 4, 3, 5 లో 3 ఈస్ ద స్మాలెస్ట్. సో 15,370 ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. Find the greatest and smallest number formed by the digits 4037 and find their difference. 4037 digits తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్. సో గ్రేటెస్ట్ అని రాసేటప్పుడు మనం పెద్ద నెంబర్ చూసుకోవాలి. 7, నెక్స్ట్ పెద్దది 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 0. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే స్మాల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇందులో స్మాల్ 0, కానీ 0తో ఏ నెంబర్ స్టార్ట్ అవ్వదు కాబట్టి 0 నెక్స్ట్ స్మాల్ 3, 0, 4, 7. ఫైండ్ ద డిఫరెన్స్ అడిగా. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. 0 becomes 10, 3 becomes 2. 10 minus 7, 3. 2 again borrow. 2 becomes 12, 4 becomes 3. 12 minus 4, 8. 3, 7 minus 3, 4. Write the numbers in ascending order. Ascending order అంటే స్మాల్ టు బిగ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో ఇది ఒకటే 4 డిజిట్ నెంబర్. 1, 2, 3, 4 డిజిట్స్ ఉన్నాయి. రిమైనింగ్ 3 నెంబర్స్ కూడా 5 డిజిట్ నెంబర్స్. సో దిస్ ఈస్ ద స్మాల్ నెంబర్. 9347 ఈస్ లెస్ దెన్. స్మాల్ టు బిగ్ అన్నారు కాబట్టి దిస్ ఈస్ ద స్మాల్ నెంబర్ అమాంగ్ దీస్ నెంబర్స్. నెక్స్ట్ స్మాల్ 5 డిజిట్ నెంబర్సే కాబట్టి ఫస్ట్ డిజిట్ చూసినట్టయితే 1, 2, 1. 1 ఈస్ ద స్మాల్. సో ఈ 2 నెంబర్స్ లో సెకండ్ డిజిట్ కంపేర్ చేస్తే 2, 9 లో 2 ఈస్ ద స్మాల్. సో 12,300 ఈజ్ లెస్ దెన్ 19,035. నెక్స్ట్ 22,570. స్మాల్ టు బిగ్ రాసాం కాబట్టి మనం లెస్ దాన్ యూజ్ చేయాలి. ఇటువైపు స్మాల్ నెంబర్ ఉండాలి, ఇటువైపు బిగ్ నెంబర్ ఉండాలి. కంపేర్ యూజింగ్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. సో 3,854, 15,200. 3,854 అనేది స్మాల్ నెంబర్, సో లెస్ దాన్ సింబల్ యూజ్ చేయాలి. ఈ సింబల్ రాసేటప్పుడు ఇటువైపు స్మాల్ నెంబర్ వచ్చేలాగా రాయాలి, ఇటువైపు బిగ్ నెంబర్ వచ్చేలాగా రాయాలి. నెక్స్ట్ 4,895, 4,864. 2 నెంబర్స్ కూడా 4 డిజిట్ నెంబర్సే. సో ఫస్ట్ డిజిట్ కంపేర్ చేస్తే 4, 4 సేమ్ ఉంది. సెకండ్ డిజిట్ కూడా సేమ్ ఉంది. థర్డ్ డిజిట్ 9, 6. 6 కంటే 9 పెద్దది కాబట్టి 4,895 ఈస్ బిగ్. సో ఇక్కడ మనం గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయాలి. ఇది బిగ్ నెంబర్, ఇది స్మాల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ స్మాలెస్ట్ 1 డిజిట్. స్మాలెస్ట్ 1 డిజిట్ అంటే 1 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? హోల్ నెంబర్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతాయి, న్యాచురల్ నెంబర్స్ అయితే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో స్మాలెస్ట్ 1 డిజిట్ అంటే 0 or 1 అవుతుంది. గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ అంటే 1 డిజిట్ నెంబర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి? 9 దగ్గర ఎండ్ అవుతాయి. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. సో గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ వచ్చేసి 9. నెక్స్ట్ స్మాలెస్ట్ 2 డిజిట్ అంటే 2 డిజిట్ నెంబర్స్ 10 నుంచి స్టార్ట్ అవుతాయి. సో స్మాలెస్ట్ 2 డిజిట్ 10. గ్రేటెస్ట్ 2 డిజిట్ అంటే 99. నెక్స్ట్ స్మాలెస్ట్ 3 డిజిట్స్ 3 డిజిట్ నెంబర్స్ 100 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 100. గ్రేటెస్ట్ 3 డిజిట్ అంటే 999 దగ్గర ఎండ్ అవుతాయి. సో 999 ఈస్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం స్మాలెస్ట్ 4 డిజిట్ ఎలా రాస్తామంటే స్మాలెస్ట్ 2 డిజిట్ అంటే 1, 2 డిజిట్స్ లో 1 0. నెక్స్ట్ 3 డిజిట్ అన్నప్పుడు 1, 2 zeros వచ్చాయి. 4 డిజిట్ అన్నప్పుడు 1, 4 minus 1, 3 zeros వస్తాయి. 5 డిజిట్ అన్నప్పుడు 1, 4 zeros. 1, 2, 3, 4, 5. 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ గ్రేటెస్ట్ 1 డిజిట్ అంటే 1 9 వచ్చింది. గ్రేటెస్ట్ 2 డిజిట్ అంటే 2 9s. గ్రేటెస్ట్ 3 డిజిట్ అంటే 3 9s. గ్రేటెస్ట్ 4 డిజిట్ అంటే 4 9s వస్తాయి. గ్రేటెస్ట్ 5 డిజిట్ అంటే 5 9s వస్తాయి. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ 3,951 టు ద నియరెస్ట్ టెన్స్. టెన్స్ కి రౌండ్ ఆఫ్ చేయాలి. సో టెన్స్ అన్నప్పుడు మనం వన్స్ ప్లేస్ ని చెక్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్ లో 1 ఉంది,
5 కంటే తక్కువ లెస్ దెన్ 5 ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే నెంబర్ తీసుకోవాలి 3950. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ 93,692 టు ద నియరెస్ట్ హండ్రెడ్స్. నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నప్పుడు టెన్స్ ప్లేస్ ని చెక్ చేసుకోవాలి. టెన్స్ ప్లేస్ మోర్ దెన్ 5 ఉంది కాబట్టి ఈ హండ్రెడ్స్ అనేవి +1 నెక్స్ట్ నెంబర్ అవుతుంది. సో 93,700 అవుతుంది. నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నారు కాబట్టి టెన్స్ ప్లేస్ ని చూసుకోవాలి. నియరెస్ట్ టెన్స్ అంటే వన్స్ ప్లేస్ ని చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ ఆఫ్ 87,250 టు ద నియరెస్ట్ థౌజండ్స్. నియరెస్ట్ థౌజండ్స్ అన్నారు కాబట్టి మనం హండ్రెడ్స్ ప్లేస్ ని చూసుకోవాలి. హండ్రెడ్స్ ప్లేస్ 2 ఉంది, 5 కంటే తక్కువ లెస్ దాన్ 5 ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే నెంబర్ తీసుకోవాలి 87,000. 87,250 ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు 87,000. నెక్స్ట్ రౌండ్ 4,76,823 టు నియరెస్ట్ ల్యాక్. ల్యాక్స్ కి నియరెస్ట్ టు ల్యాక్స్. సో ల్యాక్స్ కాబట్టి 10,000 ప్లేస్ ని చూసుకోవాలి. ఇక్కడ 10,000 ప్లేస్ లో మోర్ దాన్ 5 ఉంది కాబట్టి ఇది +1 అవుతుంది 5 lakh అవుతుంది. నెక్స్ట్ 1 crore హౌ మెనీ ల్యాక్స్. 1 crore అంటే 7 zeros ఉంటాయి. 1 2 3 4 5 6 7 ఎలా అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crores. 1 crore. హౌ మెనీ ల్యాక్స్ అన్నారు కాబట్టి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs. 5 zeros, 5 zeros. So 1 crore is 100 lakhs. 1 crore how many thousands? 1 crore. 1 crore కి 7 zeros ఉంటాయి. థౌజండ్స్ హౌ మెనీ థౌజండ్స్ అంటే 3 zeros 3 zeros క్యాన్సిల్ చేస్తే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. 10,000 థౌజండ్స్ ఉంటాయి. 1 lakh హౌ మెనీ థౌజండ్స్? 1 lakh. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs. 1 lakh. హౌ మెనీ థౌజండ్స్? 1000. 3 zeros 3 zeros క్యాన్సిల్ అయితే 100. 100,000 ఫర్ 1 lakh. రైట్ దిస్ నెంబర్ ఇన్ వర్డ్స్ ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ లో రాయాలి. ఇక్కడ కామాస్ చూసి కూడా మనం ఇండియన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇండియన్ సిస్టమ్ లో ఫస్ట్ 3 digits కి కామా ఉంటుంది. నెక్స్ట్ 2 digits కి కామా ఉంటుంది. ప్లేస్ వాల్యూస్ రాసినట్టయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crores. దీస్ ఆర్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్. ఇప్పుడు నెంబర్ నేమ్ ఎలా రాయాలంటే ఫస్ట్ 4 ఈజ్ ఇన్ క్రోర్స్ ప్లేస్. సో 4 crores. 1 4 అనేవి లాక్స్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ కూడా లాక్స్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి 1 4 14 lakhs. నెక్స్ట్ 3 0 అనేవి థౌజండ్స్ ప్లేస్ లో ఉన్నాయి. సో 3 0 30,000. 495. నెక్స్ట్ రైట్ ఇన్ వర్డ్స్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్ లో మనకి ప్లేస్ వాల్యూస్ అనేవి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టమ్ లో మనకి 100,000 ఉంటుంది. ఇండియన్ సిస్టమ్ లో అయితే లాక్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ సిస్టమ్ లో 100,000 ఉంటుంది. సో ఇక్కడ మనం థౌజండ్స్ ప్లేస్ 2,000 ప్లేస్ కాబట్టి ఇక్కడ కామా యూజ్ చేయాలి. నెక్స్ట్ లాక్స్ ప్లేసెస్ కి కామా యూజ్ చేయాలి. నెక్స్ట్ క్రోర్స్ ప్లేసెస్ కి 100,000. నెక్స్ట్ మిలియన్స్, 10 millions, 100 millions. నెక్స్ట్ ఇది బిలియన్స్. సో ఇన్ ఇండియన్ సిస్టమ్ కామా ఈజ్ ఇన్ బిట్వీన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్, థౌజండ్స్ అండ్ లాక్స్, lakhs and crores. In international system, hundreds and thousands, thousands and millions, millions and billions. 9 is in billions place. So 9 billions. 490 అనేవి మిలియన్స్ ప్లేస్ లో ఉన్నాయి. సో 3 కలిపి రీడ్ చేయండి 490. మిలియన్స్. నెక్స్ట్ 026 అనేవి థౌజండ్స్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 100,000 లేదు కాబట్టి ఈ 2 కలిపి రీడ్ చేయండి 26,000. 834.
నెక్స్ట్ రైట్ ఇన్ షార్ట్ ఫామ్. షార్ట్ ఫామ్ రాయాలంటే 5 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 6 జీరోస్ ఉన్నాయి 10 to the power of 6 ప్లస్ 4 ఇంటూ 10 to the power of 5 ప్లస్ 2 ఇంటూ 4 10 to the power of 4 ప్లస్ 8 ఇంటూ 10 to the power of 3 ప్లస్ 5 ఇంటూ 10 to the power of 2 ప్లస్ 2 ఇంటూ 10 to the power of 1 ప్లస్ 4 4 ones 4 అంటే వన్స్ ప్లేస్ లో 4 ఉంది. 10 to the power of 1 అంటే టెన్స్ ప్లేస్ 2. నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే హండ్రెడ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ లో 5 ఉంది. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్ లో 8 ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనం 1 2 3 4 5 6 అన్ని ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్ ని డైరెక్ట్ గా ఇలా రాయొచ్చు. 8 నెక్స్ట్ 2 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5. అదే ఈ ప్రాబ్లం లో చూసినట్టయితే ఇక్కడ మనకి 6 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 6 7 10 to the power of 7 ప్లస్ 4 ఇంటూ 10 to the power of 6 ప్లస్ 3 ఇంటూ 10 to the power of 5 ప్లస్ 2 ఇంటూ 10 to the power of 4 ప్లస్ 5 ఇంటూ 10 to the power of 2 ప్లస్ 1. ఇక్కడ వన్స్ ప్లేస్ లో 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10 to the power of 2 ఉంది. అంటే 10 to the power of 1 లేదు, అంటే టెన్స్ ప్లేస్ లేదు. ఇక్కడ టెన్స్ ప్లేస్ లేదు కాబట్టి టెన్స్ ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ లో 5 ఉంది. 5 హండ్రెడ్స్ ప్లేస్ లో 5. నెక్స్ట్ ఇక్కడ 10 to the power of 2 తర్వాత 10 to the power of 4 ఉంది. అంటే ఇక్కడ 10 to the power of 3 మిస్ అయింది, అంటే థౌజండ్స్ ప్లేస్ మిస్ అయింది. థౌజండ్స్ ప్లేస్ లో 0. నెక్స్ట్ 10 to the power of 4 అంటే 10,000s ప్లేస్ లో 2 4 5 6 7 ఇక్కడ నుంచి ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ నెంబర్స్ రాయొచ్చు. 3 4 6. సో విచ్ ఈస్ గ్రేటర్, ఏది బిగ్ నెంబరో చెప్పాలంటే ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిజిట్ ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ సేమ్ ఉంది. సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్, సెకండ్ డిజిట్ కూడా సేమ్ ఉంది, కానీ థర్డ్ డిజిట్ చూసినట్టయితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3నే బిగ్ కాబట్టి 14,35,10,300 ఈస్ ద గ్రేటర్. Then 14,25,10,300. ఇక్కడ 10 lakhs ప్లేస్ ఒకటి డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 10 lakhs ఉన్నాయి, ఇక్కడ 2 10 lakhs ఉన్నాయి. దిస్ నెంబర్ ఈస్ గ్రేటర్. నెక్స్ట్ 10 lakhs హౌ మెనీ మిలియన్స్. 10 lakhs అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్, 10,000s, lakhs, 10 lakhs. మిలియన్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్. సో మిలియన్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ లో వస్తాయి, లాక్స్ అంటే ఇండియన్ సిస్టమ్ లో వస్తాయి. సో ఈ ప్లేస్ వాల్యూస్ అనేవి మనకు తెలియాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్స్, 10 lakhs. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్. సో ఇక్కడ 6 zeros 6 zeros క్యాన్సిల్ అయితే 1. సో 10 lakhs అంటే 1 million. నెక్స్ట్ 1 crore. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores. మిలియన్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, 1 million. 3 3 6 zeros 3 3 6 zeros క్యాన్సిల్ అయితే 10 ఉంటుంది. 10 million. 1 crore is 10 millions. The place value of 7 in 4,72,538. ప్లేస్ వాల్యూ అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs. 7 is in 10,000s place. So 7 10,000s, 70,000. Difference between smallest 6-digit number and largest 5-digit number. Smallest 6-digit అంటే 1 and 5 zeros వస్తాయి. లార్జెస్ట్ 5-digit అంటే 5 9s వస్తాయి. మైనస్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 in 5,74,321 ఈజ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7. 7 ప్లేస్ వాల్యూ ఏంటి ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. సో 7 10,000s, 70,000. ఫేస్ వాల్యూ ఆఫ్ 7. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7 ఫేస్ వాల్యూ 7 అవుతుంది. మైనస్ చేస్తే డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తే ఇది 10 అవుతుంది. 9 9 9 6. 10 minus 7 3. 9 9 9
69,993. A box contains 1 lakh tablets, each weighing 20 mg. What is the weight of all tablets in the box in both grams and kilograms? 1 lakh tablets ఉన్నాయి. ఒక్కొక్కటి 20 మిల్లీగ్రామ్స్ ఉంది. అంటే 1 lakh టాబ్లెట్స్ ఎంత వెయిట్ ఉంటుంది? ఇంటూ 20 చేస్తే వస్తుంది. 2 1s are 2. ఇక్కడ 5 zeros ఉన్నాయి. ఇక్కడ 1 0. zeros. అంటే ఇక్కడ 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs 20 lakhs మిల్లీగ్రామ్స్ ఉంది. ఇన్ బోత్ గ్రామ్స్ అండ్ కిలోగ్రామ్స్ లో కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. సో మిల్లీగ్రామ్స్ ని ఫస్ట్ మనం గ్రామ్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. గ్రామ్స్ లోకి చేంజ్ చేసుకోవాలంటే 1 గ్రామ్ 1000 మిల్లీగ్రామ్స్. బిగ్ టు స్మాల్ అంటే ఇంటూ చేయాలి. 1 గ్రామ్ 1000 మిల్లీగ్రామ్స్ కాబట్టి 2 గ్రామ్స్ 2000 అవుతుంది. 3 గ్రామ్స్ 3000 అవుతుంది. మిల్లీగ్రామ్స్ ని గ్రామ్స్ లోకి మార్చుకోవాలి. అంటే స్మాల్ మెజర్మెంట్స్ ని బిగ్ మెజర్మెంట్స్ లోకి మార్చుకోవాలి. సో బై 1000 చేయాలి. బై 1000 చేస్తే 3 zeros క్యాన్సిల్ అయితే 2000 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. 2000 గ్రామ్స్. మిల్లీగ్రామ్స్ ని గ్రామ్స్ లోకి చేంజ్ చేసాం. సో 2000 గ్రామ్స్. దీన్ని అగైన్ కిలోగ్రామ్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. కిలోగ్రామ్స్ లోకి చేంజ్ చేయాలంటే 1 కిలోగ్రామ్ 1000 గ్రామ్స్. సో అగైన్ స్మాల్ టు బిగ్ మెజర్మెంట్స్. సో బై 1000 చేస్తే 3 zeros క్యాన్సిల్ అయితే 2 kgs అవుతుంది. నెక్స్ట్ ఏ పెట్రోల్ ట్యాంకర్ కంటైన్స్ 20,000 liters of petrol. Express the quantity of petrol in kiloliters and milliliters. సో 20,000 liters ఇచ్చారు. 20,000 liters ని ఫస్ట్ మనం కిలోలీటర్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. కిలోలీటర్స్ అంటే 1 కిలోలీటర్స్ 1000 liters. అగైన్ స్మాల్ మెజర్మెంట్స్ టు బిగ్ మెజర్మెంట్స్. సో బై 1000 చేయాలి. బై 1000 చేస్తే 30 క్యాన్సిల్ అయితే 20 వస్తుంది. 20 కిలోలీటర్స్. అగైన్ ఇంకా ఏమన్నారు? లీటర్స్ ని మిల్లీ లీటర్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. 20,000 లీటర్స్ మిల్లీ లీటర్స్ లోకి చేంజ్ చేయాలంటే 1 లీటర్ 1000 మిల్లీ లీటర్స్. ఇక్కడ బిగ్ మెజర్మెంట్స్ టు స్మాల్ మెజర్మెంట్స్ చేంజ్ చేయాలి. సో ఇంటూ చేయాలి. 20,000 1 లీటర్ 1000 అంటే 2 liters 2000 అవుతుంది. 3 liters 3000 అవుతుంది. అలాగే 20,000 లీటర్స్ ఏమవుతుంది? 20,000 ఇంటూ 1000 చేస్తే 2 1s are 2. 4 zeros ఇక్కడ 3 zeros. టోటల్ గా 7 zeros. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crores. 2 crores milliliters. Next write the greatest and smallest 5-digit number formed by the digits 5, 3, 4, 0 and 7 and find their difference. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. ఈ డిజిట్స్ తో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ అంటే బిగ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ డిజిట్స్ లో బిగ్ 7, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, 3, 0. స్మాలెస్ట్ అన్నప్పుడు స్మాల్ నెంబర్ నుంచి తీసుకోవాలి. ఇందులో స్మాల్ 0 కానీ 0తో ఏ నెంబర్ స్టార్ట్ అవ్వదు కాబట్టి 0 తర్వాత 3. ఇప్పుడు 0 తీసుకోవాలి. 0, 4, 5, 7. ఫైండ్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే మైనస్ 10. 3 becomes 2. 10 minus 7, 3. 2 again not possible. So 2 becomes 12. 4 becomes 3. 12 minus 5, 7. 3 minus 4 again not possible. 3 becomes 13. 5 becomes 4. 13 minus 4, 9. Next 4. 7 minus 3, 4. 44,973. A bicycle industry makes 3,125 bicycles each day. రోజు 3,125 bicycles తయారు చేస్తుంది. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైసికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. జూలై మంత్ లో ఎన్ని బైసికల్స్ చేసిందంటే జూలై మంత్ లో 31 days ఉంటాయి. సో 31 days కి 1 day కి 3,125 అయితే 31 days కి ఎన్ని బైసికల్స్ తయారు చేస్తుందంటే ఇంటూ 31. 1 5s are 5, 1 2s are 2, 1 1s are 1, 1 3s are 3. 3 5s are 15, 3 2s are 6 plus 1 7, 3 1s are 3, 3 3s are 9. 5 5 plus 2 7, 7 plus 1 8, 3 plus 3 6, 9. 96,875 bicycles manufactured in the month of July. A helicopter covers 600 kilometers in 1 hour. How much distance will it cover in 4 hours? Express your answer in meters. ఇది కిలోమీటర్స్ లో ఉంది. 1 hour కి 600 kilometers అయితే 4 hours కి ఎన్ని కిలోమీటర్స్ అంటే 600 into 4. 1 ఇచ్చి మెనీ అడిగినప్పుడు ఇంటూ చేయాలి. మెనీ ఇచ్చి 1 అడిగితే మాత్రం డివైడెడ్ బై చేయాలి. 4 6 24, 2 zeros. 2,400 kilometers.
దీన్ని మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. 1 కిలోమీటర్ 1000 మీటర్స్. సో 2400 కిలోమీటర్స్ అంటే 2400 ఇంటూ 1000. 24, 3 zeros, 2 zeros, 5 zeros meters. The total weight of 5 biscuit packets of same size is 8 kg 400 grams. 5 biscuit packets weight 8 kg 400 grams. What is the weight of each packet? 1 packet weight ఎంత? సో 1 ఇచ్చి మెనీ అడిగినప్పుడు మాత్రం ఇంటూ చేయాలి. మెనీ ఇచ్చి 1 అడిగినప్పుడు డివైడెడ్ బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 10 ప్యాకెట్స్ 40 kgs ఉన్నాయనుకోండి. 1 ప్యాకెట్ ఎన్ని కేజెస్ ఉంటుంది? 10 4s 40, 4 kgs ఉంటుంది. ఇక్కడ ఏం చేసాం మనం? 10 4s 40 డివైడెడ్ బై చేసాం. అలా ఇక్కడ కూడా మనం డివైడెడ్ బై చేయాలి. 8 kg 400 grams. దీని గ్రామ్స్ లోకి చేంజ్ చేసుకుంటే 1 kg 1000 grams. 8 kgs అంటే 8000 grams. 8000 plus 400 8400 grams. దీన్ని 5 తో డివైడ్ చేయాలి. 5 1s 5, 8 minus 5 3, 4, 5 6 30, 4 0, 5 8 40, 0. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 తీసుకోవాలి. సో 1680 grams ఉంటుంది ఈచ్ ప్యాకెట్. దీన్ని కేజెస్ లోకి చేంజ్ చేసినట్టయితే 1 kg 1000 grams కాబట్టి 1000 grams అంటే 3 zeros ఉంది. సో ఈ 3 digits గ్రామ్స్ లోకి వస్తాయి. 1 kg 680 grams. 1680 grams అంటే 1000 ఉంది. 1000 grams అంటే 1 kg. రిమైనింగ్ ఇంకా ఇక్కడ 680 grams ఉంది. 680 grams. Every day Gayatri walks both the ways to attend the school. The distance between the school and her house is 1 kilometer 875 meters. స్కూల్ కి వాళ్ళ హౌస్ కి డిస్టెన్స్ 1 కిలోమీటర్ 875 meters. సో రోజుకి ఎన్ని కిలోమీటర్స్ నడుస్తుంది అంటే స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటి నుంచి స్కూల్ కి 1 kilometer 875 meters. టోటల్ గా ఎంత డిస్టెన్స్ నడుస్తుంది రోజుకి అంటే 7 + 7 14 + 1 15, 8 + 8 16 + 1 17, 1 2 3 kilometers 750 meters నడుస్తుంది. ఇంటి నుంచి స్కూల్కి వెళ్తుంది, అగైన్ స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది కాబట్టి టోటల్ గా తను రోజుకి 3 kilometers 750 meters నడుస్తుంది. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ షీ వాక్డ్ ఇన్ 6 days. 6 days లో ఎన్ని కిలోమీటర్స్ నడుస్తుంది అంటే ఇంటూ 6 చేయాలి. 3 kilometers 750 meters ఇంటూ 6 చేస్తే 600, 6 5s 30, 6 7s 42 plus 3 45, 6 3s 18 plus 4 22. 22 kilometers 500 meters she walked in 6 days. The cloth required to make a shirt of school uniform for each boy is 1 meter 80 centimeters. అంటే ఒక్కొక్కళ్ళకి 1 meter 80 centimeters క్లాత్ కావాలి షర్ట్ కి. హౌ మెనీ షర్ట్స్ కెన్ టైలర్ స్టిచ్ యూజింగ్ 40 meters ఆఫ్ క్లాత్? 40 meters తో ఎన్ని షర్ట్స్ స్టిచ్ చేయగలడు? హౌ మచ్ క్లాత్ విల్ బి లెఫ్ట్? ఇంకా ఎంత క్లాత్ మిగులుతుంది? ఇది మీటర్స్ లో ఉంది, ఇది కూడా మీటర్స్ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి సెంటీమీటర్స్ లోకి మారిస్తే 1 meter 100 centimeters. సో 100 + 80 180 centimeters. 40 meters 1 meter 100 centimeters. సో 40 into 100 4000 centimeters. 4000 divided by 180 చేస్తే 182s 18 36, 182s 360, 0 10 minus 6 4, 3 minus 3 0, 40, 400. Again 182s 360, 0 10 minus 6 4, 3 minus 3 0, 40. 22 shirts stitch చేస్తాడు. 40 centimeters cloth will be left. The rate of petrol is 60 rupees per liter. A petrol bunk sells 750 liters of petrol on a day. How much money do they get at the end of the day? 1 liter petrol 60 rupees. సో రోజుకి ఎంత సెల్ చేస్తున్నారు? 750 liters. సో 750 liters కి ఎంత మనీ వస్తుంది రోజుకి వాళ్ళకి అంటే 750 into 60. ఈ 0ని ఇగ్నోర్ చేస్తే 6 తో మల్టిప్లై చేస్తే 600, 6 5s 30, 6 7s 42 plus 3 45. ఈ 0 ఇక్కడ రాసుకోవాలి. 45,000 rupees he get the end of the day. Ramanujan's number 1729. Who is the first Indian elected to the Fellow of Royal Society?
Ramanujan. Mathematics Day is celebrated on 22nd December. Postal stamp was released by the Government of India in memory of Ramanujan in which year? మన ఇండియా గవర్నమెంట్ ఏ ఇయర్ లో రామానుజన్ కి గుర్తుగా పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది? 2011. గౌట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ విచ్ ఇయర్ యాజ్ మ్యాథ్స్ ఇయర్? గౌట్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ ని మ్యాథ్స్ ఇయర్ గా డిక్లేర్ చేసిందంటే 2012.